తెలంగాణలో రాబోయే 4 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21 వరకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇవాళ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొంది. రేపు 5 జిల్లాలు, బుధ, గురువారాల్లో 7 జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతాల్లో క్యూములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. నిన్న పగటిపూట నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాలు నిప్పుల కుంపటిని తలపించాయి. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో 45.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మోస్రా, భీమ్గల్ మండలాల్లో వడగాలులు వీచాయి. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా తానూరు, దస్తూరాబాదుల్లో వడగాలులు వీచాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో ఎండ తీవ్రత పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న మార్కాపురం జిల్లా కంభంలో 43.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యంతో పాటు ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.